రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీల మధ్య పొత్తు కారులో తీవ్ర పరిణామాలకు దారితీసింది. బీఎస్పీ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మనస్తాపంతో పార్టీని వీడారు. తనను వ్యక్తిగతంగా దూషించిన ఆర్ఎస్పీతో పొత్తులపై చర్చించడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తాను కేసీఆర్ను ఎంతో గౌరవించాలని, ఆయన తనకు మాట కూడా చెప్పకుండా పొత్తు చర్చలు పెట్టుకున్నారని కూడా తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు ఊపినందుకున్నాయి. ఈ నెల 12 లేదా 13 ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఆ స్థానంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి హరీష్ బాబు 2923 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప 60,379 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు 44,151 ఓట్లు వచ్చాయి. గతంలో కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆపై టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీల మధ్య పొత్తు కారులో తీవ్ర పరిణామాలకు దారితీసింది. బీఎస్పీ పార్టీలో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మనస్తాపంతో పార్టీని వీడారు. తనను వ్యక్తిగతంగా దూషించిన ఆర్ఎస్పీతో పొత్తులపై చర్చించడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తాను కేసీఆర్ను ఎంతో గౌరవించారని, ఆయన తనకు మాట కూడా చెప్పకుండా పొత్తు చర్చలు పెట్టుకున్నారని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు ఊపినందుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మంచిర్యాల నుంచి మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరేష్, చెప్పండి. బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీ పొత్తు అనేది ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో ఎఫెక్ట్ పడింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. 2-3 రోజుల్లో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే తిరుగులేని రాజకీయ నేతగా కోనేరు కోనప్ప ఇటీవల మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన సోదరుడు జడ్పీ వైస్ చైర్మన్, ఆసిఫాబాద్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి కోనేరు కృష్ణారావుతో పాటు పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సహా మూకుమ్మడిగా రాజీనామా చేసి భారీ సంఖ్యలో ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఈ చర్చ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో దీనికి జిల్లాలోనే కాకినాడ నియోజకవర్గంలో తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇటు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి దీనికి సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న కోనేరు కోనప్ప తన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కోనేరు కోనప్పతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పాల్వాయి హరీష్ బాబు 63,000 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందారు. మరి కోనేరు కోనప్పకు 60,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. మరి సిర్పూర్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసి 43,000 ఓట్ల మెజార్టీ సాధించడంతో తన ప్రత్యర్థిగా తనను దూషిస్తూ తనను ఎన్నో అవమానకరమైనటువంటి ఘటనలు నెలకొన్నటువంటి నేపథ్యంలో తన ప్రత్యర్థిని తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడంపై
తన తీవ్ర అసంతృప్తి తన ముఖ్య అనుచరులతోటి హైదరాబాద్ కు తరలి వెళ్లి ఆ ముఖ్య అనుచరులతోటి సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఈ సమావేశానికి సంబంధించి పూర్తి స్థాయి తన భవిష్యత్ కార్యాచరణపై ఇటు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లో కూడా ఇది వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలతోటి ఉన్న పరిచయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన సమక్షంలో మా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఇటీవల ఈ కాలంలో జరుగుతున్నటువంటి జిల్లాలో కూడా మరికొందరు మంది ముఖ్య నేతలు కూడా ఇందులో రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే తిరుగులేని రాజకీయ నేతగా ఉన్నటువంటి కోనేరు కోనప్ప తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది రాజశేఖర్. మరి ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి క్రమంలో ఇటు నియోజకవర్గంలో దహేగంతో పాటు పెంచికల్పేట తదితర సిర్పూర్తి మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్య బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్న కోనేరు కోనప్పతోటి కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడే ఏకంగా పార్టీ మారుతున్నటువంటి క్రమంలోనే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా దీనికి సంబంధించిన ప్రభావం పడబోతుంది. అలాగే ఇటీవలి కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భారీగా బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా భారీ చేరికలు జోరందుకున్న నేపథ్యంలో ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ క్రమంలోనే వరుసగా ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా వరుసగా చేరికలు జరుగుతున్నటువంటి వేళ మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ అభ్యర్థులు అసెంబ్లీ స్థానాల్లో ఏ విధమైనటువంటి మెజారిటీ సాధించారు, అదే విధంగా ఆదిలాబాద్ అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఇది నియోజకవర్గాలకు సంబంధించింది 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ 2 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఇంకోటి ప్రధానంగా ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 12-13 అని మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ప్రధానంగా ఏమైనా పదవి ఆశించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉందో, అలాంటి చర్చలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో జరిపిన తర్వాత ఆయన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్నాయనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే ఇదివరకు ఆయన ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు ముఖ్య నేతలతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో కూడా చర్చలు జరిపి జిల్లా స్థాయి పదవిని కూడా ఆశించినటువంటిగా మనకు కొంత విశ్వసనీయ సమాచారం. జిల్లా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు తనకు అప్పగించాలంటూ, అలాగే ఇప్పుడు ఇదివరకు ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అదే స్థాయి పార్టీ పదవి అనేది తనకు అప్పగించాలనేటువంటి ఒక ప్రధాన అంశాన్ని కూడా వారి పెద్దల ముందుగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు 2 రోజుల్లో శివరాత్రి ఉన్నందున శివరాత్రి అనంతరం అంటే 12 లేదా 13వ తేదీలో కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తనకు స్పష్టత వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 12 లేదా 13వ తేదీలో పార్టీలో చేరేందుకు పార్టీ పెద్దల ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం మనం మాట్లాడుకోవచ్చు. ఆయన ఒక కీలక పదవి అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, జిల్లా ఇన్ఛార్జ్ గా అడుగుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఏమైనా అలాంటి పరిస్థితులు చూసుకుంటే నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కేడర్ నుంచి సమన్వయం చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే సానుకూలంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేడర్ స్వాగతించే అవకాశాలు ఉన్నాయా? కొంతవరకు అయితే కొన్ని ఇబ్బందులు, అంటే ఇదివరకు ఇక్కడ డీసీసీ అధ్యక్షుడిగా విశ్వప్రసాద్ రావు ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి ముఖ్య కీలక నేతగా గతంలో ఎన్నో రోజుల నుంచి పార్టీలో ఉన్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు కాకినాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోనేరు కోనప్ప పార్టీలో చేరి జిల్లా అధ్యక్ష పదవి ఆశించడంతో ఆసిఫాబాద్ లో కొంత అసంతృప్తి నెలకొనేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తోంది. దాంతో పాటు ఇతను జిల్లాలోనే కొంత నేతగా ఉన్నటువంటి కొన్ని సానుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు కాకినాడ నియోజకవర్గం వ్యాప్తంగా చూసుకుంటే తనకు ఎంతో మంచి పేరుంది. ఇటు ప్రజల మనిషిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా, అలాగే ఉమ్మడి జిల్లాలోనే కూడా తనకు ఒక బలమైన నేతగా, అటు ప్రజల్లో కూడా కొంత సానుకూలమైనటువంటి అవకాశాలు కూడా సానుకూలమైనటువంటి ప్రజల సానుభూతి కూడా ఉంది. మరి ఈ క్రమంలోనే ఇటు ఏవైతే సానుకూలత ఎంత ఉందో ప్రతికూలత కూడా అంతే ఉండేటువంటి, కొంతవరకు ప్రతికూలత కొంచెం తగ్గినా కూడా పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ప్రతికూలత తగ్గేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆసిఫాబాద్ లో మాత్రం ఇతనికి సంబంధించి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడితే మాత్రం కొంత ప్రతికూల పరిస్థితులు, అంటే కొంతమంది వర్గాలు ప్రతికూల పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.